దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలన్న ప్రకారం చెప్తున్న రీతిగా దైవ జనముగా పరిశుద్ధంగా ఉండాలి. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అదే రీతిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. తగ్గింపు కలిగి ఉండండి. ఈరోజు ఒక్కసారి అవుట్లైన్ చెప్పానండి. ప్రతి అధ్యాయం చదవాలి. జస్ట్ ఒక అవుట్లైన్ చెప్తూ ఇందులో నుండి ఒక వాక్యం అయిపోయింది. మనం పరిశుద్ధంగా ఉన్నామా? మన లోకాచారాలు తగినట్టుగా కాక దైవరికంగా బ్రతుకుతున్నామా? లోకం తగినట్టుగా మనం బ్రతకకుండా వాక్యం తగినట్టుగా బ్రతకగలుగుతున్నామా? మంచి చేస్తానికి కష్టపడుతున్నామా? శ్రమ పడుతున్నామా? క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవిస్తానికి సిద్ధపడుతున్నామా? లేకపోతే పారిపోతున్నామా? మన కుటుంబాలు దైవరికంగా ఉన్నాయా? అదే రీతిగా తగ్గింపు కలిగిన వారుగా ఉన్నామా? ఈ మాటలోనే మీరు పరీక్షించుకోవాలి. మనలో తగ్గింపు లేనివాడు దేవుని బిడ్డగా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అంటాడు, గర్విష్ఠుల్ని దేవుడు అసహించుకుంటున్నాడంట, దూరంగా పెడతాడంట, దీనుల్ని దగ్గర పెట్టుకుంటాడంట, దీనుల్ని హెచ్చిస్తాడంట, దీనుల మొర ఆలకిస్తాడంట, దీనుల ప్రార్థన వింటాడంట, దీనులకి దగ్గర